హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ తేలిగ్గా నేర్చుకుందాం. మీతో మాట్లాడి ప్రయోజనం లేదు. దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ టాకింగ్ టు యూ. దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ టాకింగ్ టు యూ. నేను ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. ఐ డిడెంట్ మీన్ టు కాజ్ ట్రబుల్. ఐ డిడెంట్ మీన్ టు కాజ్ ట్రబుల్. అతను ఎందుకు మాట్లాడడం మానేశాడు? వై డిడ్ హీ స్టాప్ టాకింగ్? వై డిడ్ హీ స్టాప్ టాకింగ్? అవసరం అయితే తప్ప అక్కడికి వెళ్ళవద్దు. Don't go there unless it is necessary. Don't go there unless it is necessary. ఇది తెలివైన నిర్ణయం. This is a smart decision. This is a smart decision. నా కష్టాలను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. No one understands my struggles. No one understands my struggles. నేను వదిలేస్తానని అనుకోవడం నీ భ్రమ. It's your illusion to think that I will give up. It's your illusion to think that I will give up. కొన్నిసార్లు నేను ఊరికే కోపగించుకుంటాను. Sometimes I get upset easily. Sometimes I get upset easily. అవసరమైతే అతను సహాయం అడుగుతాడు. If it is necessary, he will ask for help. If it is necessary, he will ask for help. మీరు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు? What do you want to know? What do you want to know? క్షణికావేశంలో ఆమె తన ఉద్యోగాన్ని వదిలేసింది. In a moment of anger, she quit her job. In a moment of anger, she quit her job. నువ్వు ఆ పని చేస్తే బాగుండేది. You had better do that work. You had better do that work. వాళ్ళకి దాని గురించి తెలుసా? Do they know about that? Do they know about that? మీరు అతడిని స్వయంగా అడగాలి. You should ask him in person. You should ask him in person. క్యాబేజీని చిన్న ముక్కలుగా కోయండి. Chop the cabbage into small pieces. Chop the cabbage into small pieces. ఆమె ఎప్పుడు మీతో అలాగే మాట్లాడుతుందా? Does she always talk to you like that? Does she always talk to you like that? నాకు సమయం ఉంటే నేను ఆమెను తప్పకుండా కలుస్తాను. If I had time, I would surely meet her. If I had time, I would surely meet her. జాగ్రత్తగా వింటే అన్నీ అర్థమవుతాయి. If you listen carefully, you will understand everything. If you listen carefully, you will understand everything. అవసరమైతే నేను వస్తాను. If it is necessary, I will come. If it is necessary, I will come.
నా దగ్గర డబ్బు ఉంటే నేను మీకు సహాయం చేసేవాడిని. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ హెల్ప్ యూ. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ హెల్ప్ యూ. నేను నిన్న కాలేజీకి వెళ్ళలేదు. ఐ డిడెంట్ గో టు కాలేజ్ ఎస్టర్డే. ఐ డిడెంట్ గో టు కాలేజ్ ఎస్టర్డే. నేను ఓడిపోతానని అనుకోవడం నీ భ్రమ. ఇట్స్ యువర్ ఇల్యూషన్ టు థింక్ దట్ ఐ విల్ లూజ్. ఇట్స్ యువర్ ఇల్యూషన్ టు థింక్ దట్ ఐ విల్ లూజ్. నువ్వు ఎందుకు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నావు? వై ఆర్ యు యాక్టింగ్ వెరీ స్మార్ట్? వై ఆర్ యు యాక్టింగ్ వెరీ స్మార్ట్? అతను తన జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు. హీ హ్యాస్ గాన్ త్రూ మెనీ డిఫికల్టీస్ ఇన్ హిజ్ లైఫ్. హీ హ్యాస్ గాన్ త్రూ మెనీ డిఫికల్టీస్ ఇన్ హిజ్ లైఫ్. వాళ్ళు నన్ను ఎందుకు వెళ్ళమని అడిగారు? వై డిడ్ దే ఆస్క్ మీ టు గో? వై డిడ్ దే ఆస్క్ మీ టు గో? దాని గురించి చర్చించడంలో అర్థం లేదు. దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ డిస్కసింగ్ ఇట్. దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ డిస్కసింగ్ ఇట్. క్షణికావేశంలో ఆమె నన్ను తప్పుగా అర్థం చేసుకుంది. ఇన్ ఏ మూమెంట్ ఆఫ్ యాంగర్ షీ మిస్అండర్స్టూడ్ మీ. ఇన్ ఏ మూమెంట్ ఆఫ్ యాంగర్ షీ మిస్అండర్స్టూడ్ మీ. బియ్యాన్ని చెరగండి. వినో ద రైస్. వినో ద రైస్. నువ్వు నాతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్ వై యూ ట్రీట్ మీ దిస్ వే. ఐ డోంట్ అండర్స్టాండ్ వై యూ ట్రీట్ మీ దిస్ వే. ఇక్కడ ఏమి జరుగుతుందో మీరు వివరించగలరా? కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదు. ట్రయింగ్ నెవర్ గోస్ ఇన్ వెయిన్. ట్రయింగ్ నెవర్ గోస్ ఇన్ వెయిన్. నేను ఇప్పుడు ప్రతిదీ వివరించలేను. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ రైట్ నౌ. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ రైట్ నౌ. అవసరం అయితే తప్ప నాకు ఫోన్ చేయవద్దు. డోంట్ కాల్ మీ అన్లెస్ ఇట్ ఈజ్ నెససరీ. డోంట్ కాల్ మీ అన్లెస్ ఇట్ ఈజ్ నెససరీ. నిజాన్ని వక్రీకరించవద్దు. డోంట్ ట్విస్ట్ ద ట్రూత్. డోంట్ ట్విస్ట్ ద ట్రూత్. ఆ కారు అతని భార్య పేరు మీద ఉంది. ద కార్ ఈజ్ ఇన్ హిజ్ వైఫ్స్ నేమ్. ద కార్ ఈజ్ ఇన్ హిజ్ వైఫ్స్ నేమ్.